ఆదాము హవ్వలను దేవుడు తన పోలికలో సృష్టించుకొని వారి ద్వారా భూమండలమును జనాభాతో నింపి వధువు సంఘాన్ని తయారు చేసుకోవాలనుకున్నాడు దేవుడు. అందుకే దేవుని నుండి వీళ్ళని వేరు చేశాడు సైతాను. ఒక ఘనకార్యం చేయించాడు, వద్దన్న పని చేయించాడు, వద్దన్న పండు తినిపించాడు, దేవుడి నుంచి కట్ ఆఫ్ చేశాడు. ఈ భూగ్రహానికి సాతాను రాజయ్యాడు. మనుషులందరినీ వాడు తను వశపరుచుకున్నాడు. ఇంకా వధువు సంఘం లేదు, ఏం లేదు. దేవుని పోలికలో సృష్టింపబడ్డ ఈ మానవ జాతి మొత్తం నాశనానికి వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఇక మీదట వారు చేయదలుచుకున్న ఏ పని అయినా ఆటంకం లేకుండా చేస్తారు. కానీ మంచి పనులకు పూనుకోరే ఈ దయ్యాల పూజల కొరకు ఒక్కటవుతారు. సత్యదేవునికి విరోధంగా పనులు చేయడానికి ఏకమవుతారు. ఐక్యత మంచిదే, దేవునికి విరోధమైన ఐక్యత మంచిది కాదు. ఐక్యత మంచిదే, మనుషులను అసత్యములోకి నడిపించే ఐక్యత మంచిది కాదు. ఐక్యత మంచిదే, మనుషులను నరకానికి తీసుకెళ్ళే ఐక్యత మంచిది కాదు. జనరల్గా ప్రశ్న అడిగామనుకోండి, ఐక్యత మంచిదా కాదా అంటే కలిసి ఉంటే మంచిది కదా సార్ అంటారు జనరల్గా. కానీ సబ్జెక్ట్ టు ద కండిషన్ దాట్ దే ఆర్ యునైటింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము నెరవేర్చే ఉద్దేశం కలిగి ఉంటే ఐక్యత మంచిది. దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు కలిసి ఉండడం మంచిది కాదు. సత్య మార్గము ఎరుగని వాళ్ళు కలిసి ఉంటే మంచిది కాదు. ఆ ఐక్యత ద్వారా వాళ్ళు కలిసి కట్టగట్టుకొని అందరు నరకానికి వెళ్ళిపోతారు. సర్వజ్ఞుడైన దేవుడు అనుకున్నాడు, మామూలుగానైతే సాధారణంగా ఐక్యత మంచిది, కానీ ఈ ఐక్యత మాత్రం చాలా నాశనకరంగా ఉంది. అది వాళ్ళకే నాశనం, దేవుడికి నష్టం కాదు, ఐక్యంగా ఉన్న వీళ్ళకే నష్టం. కనుక నేను వాళ్ళని చెదరగొడతాను అనుకున్నాడు. వచ్చాడు. దేవుడు తలుచుకుంటే ఎంత, బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్లో మెమరీ, జ్ఞాపక స్టోరేజ్ ఎక్కడుందో అక్కడ అంత కనెక్షన్లన్నీ మార్చాడు దేవుడు. ఏ వైర్ తీసి ఇక్కడ, ఆ వైర్ తీసి ఇక్కడ అన్నీ మార్చి పోయాడు. నిద్రపోతున్నారు. లేచిన తర్వాత తమ్ముడు అంటే, ఏమరా నన్ను పట్టుకొని తమ్ముడు అంటావా అని కొట్లాడుకొస్తున్నాడు. ఏమైనా పిచ్చి పట్టిందా? తండుకొని ఆఖరికి నిమ్రోద్ రాజు వచ్చాడు. రే అందరూ కలిసి ఉండండి అంటున్నాడు వాడు. వాళ్ళ భాషలో అర్థమవుతుంది, అందరూ కలిసి నన్ను తన్నండి అని అర్థమవుతుంది. అందరూ వాడి మీద పడి, ఏందిరా పిచ్చి పట్టింది. దేవుడు తలుచుకుంటే పిచ్చి కూడా పట్టిస్తాడు జనాలకు. దేవుని యుద్ధాయుధములు అనేవి అవి భిన్నమైనవి. దేవుడు వచ్చి ఒక కత్తి పట్టుకొని ఓ డొక్కలు పొడిసి అట్లా చేయడా? ఆయన అవసరం లేదు. ఐగుప్తీయులతో యెహోవా దేవుడు యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు? వాళ్ళ రథచక్రములు ఊడిపడినట్టు అది యుద్ధం. రేపు ఇశ్రాయేలు మీదకి గోగు మాగోగు యుద్ధం జరిగినప్పుడు కూడా ఒకని ఖడ్గము తన సహోదరుని మీద పడినట్టు చేస్తాడట. అందరికి మెంటల్ వచ్చేసి తుపాకీ ఎక్కువ పెడతారు ఇజ్రాయెల్ మీద. కమాండర్ ఇన్ చీఫ్ అటాక్ అని కమాండ్ చేయగానే మెంటల్ వచ్చేస్తుంది. అటాక్ అనగానే ప్రతివాడు తుపాకీ పక్కడికి తిక్కి పెడతారు. వాడిని వీడు కాల్చుకొని అందరూ శవాల కుప్ప అయిపోతారు. దేవుని యుద్ధ పద్ధతులు వేరు. ఆయన సర్వాంతర్యామి, ఆత్మరూపుడు. ఆయన వచ్చి
బాణాలు విల్లంబులు కత్తులు పట్టుకొని ఎందుకండి అంత శ్రమ? ఆయన యుద్ధ ఆయుధాలే వేరు. అలాగ బాబెలు గోపురం దగ్గర ఆయన ఆయుధం ఏంటంటే నిమ్రోదు స్థాపించిన సాతాను సామ్రాజ్యమును భగ్నము చేయడానికి దేవుడు ఒక ఆయుధం వాడాడు, అది అనైక్యత. మరి ఎందుకు అలాగా చేయాలి? ఎందుకు వాళ్ళ మధ్యలో అనైక్యత సృష్టించాలి అంటే, వీళ్ళు ఇలాగ ఈ దయ్యాల పూజలు అసత్య దేవతారాధనలు చేస్తే దేవునికి రెండో ఆప్షన్ ఒక్కటే ఉంది. లోతు కాలంలో సొదొమ గొమొర్రాలను దహించినట్టు వీళ్ళందరినీ దేవుడు దహించేశాడు. ఎక్కువసేపు దేవుడు భరించలేడు ఈ దయ్యాల పూజలు, మంత్ర విద్యలు, అసత్య దేవతారాధనలు, వ్యభిచారము, జారత్వం భరించలేడు. సొదొమ గొమొర్రాలకు పట్టిన గతి మొత్తం మానవ జాతికి పట్టాలి, అదొక్కటే ఆప్షన్. మరి అలా చేస్తే అలాగా? రక్షకుడు అవతరించేదాకా మానవ జాతి అయితే బ్రతికుండాలిగా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు నరావతారం ఎత్తుతాడు. ఆ టైం దాకా వీళ్ళు బ్రతుకుండాలంటే ఈ పనికి మాలిన మతం చెల్లా చెదురు కావాలి. రక్షకునిగా నేనే భూమి మీదకి వచ్చేదాకా ఈ మానవ జాతిని నేను చీల్చి విభజించి వాళ్ళు ఒకటిగా ఉండకుండా చేస్తాను. కనీసం జాతి బ్రతుకుతుంది, రక్షకుని అవతారానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఆలోచించి ఐక్యతను చెడగొట్టేశాడు. అనేక జాతులుగా విడిపోయారు. దేవుడు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, ఇక మళ్ళీ అందులో ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విమానం దిగడానికి విమానాశ్రయం లాగా రక్షకుడు దిగటానికి ఏర్పరచబడ్డ జనాంగం ఇశ్రాయేలు. అక్కడ రక్షకుడు వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా నువ్వు అంటే కొన్ని సంగతులు చెప్పాడు. ముందేమో నశించిన దానిని వెదకి రక్షించు, తర్వాత సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టాను, తర్వాత ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నశించిన వాళ్ళను రక్షించాలి, తర్వాత సత్యముందు వారిని ప్రతిష్ఠించాలి. ఈ సత్య ప్రతిష్ఠితులను ఒక సంఘముగా కట్టాలి. ఆ సంఘమే వధువు సంఘం అవుతుంది. అసలు ఆదాము హవ్వలను ఎందుకు సృష్టించాడో ఆ పర్పస్ నెరవేరుతుంది. సాతాను ఇంత ప్రయత్నం చేసి ఆదాము హవ్వలను దేవుడి నుండి డిటాచ్ చేసి వధువు సంఘం ఏర్పడకుండా వాడు విశ్వ ప్రయత్నం చేస్తే దేవుడు మళ్ళా సాతాను వశములో ఉన్న మనుష్య జాతిలో చీలికలు తీసుకొచ్చి వాడి ప్రయత్నాన్ని భంగపరిచాడు. మళ్ళీ దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడు సైతాన్ గాడి వంత వచ్చింది, ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు. ఏంటి దేవా, నేను ఏలుతున్న భూగ్రహం మీద నువ్వు సంఘాన్ని కడతావా? కాబట్టి ఈ సంఘాన్ని కూడా నేను చెల్లా చెదురు చేస్తాను. బాబేలు గోపురము దగ్గర నా భక్త సమాజాన్ని నువ్వు చెల్లా చెదురు చేశావు. విన్నారా లింకు? బాబేలు గోపురం దగ్గర నా భక్త సమాజాన్ని నువ్వు చెల్లా చెదురు చేశావు. కాబట్టి భూమి మీద ఇప్పుడు నీ భక్త సమాజాన్ని, యేసు భక్త సమాజాన్ని నేను చెల్లా చెదురు చేస్తా. ఎలా చెల్లా చెదురు చేస్తాడు వాడు? వాడి భాషలు పుట్టించడం ఇట్లాంటి టెక్నాలజీ సైతాన్ దగ్గర లేదు.
అందుకే వాడు భాషలు తారుమారు చేయడం కాదు, మనుషుల మనస్సులలోని విశ్వాసాలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలు తారుమారు చేసి ఏకముగా ఉన్న సంఘమును విభజించేశాడు. భూమి మీద దేవుడు తన సంఘాన్ని కట్టినప్పుడు ఈ సంఘం యొక్క పరిస్థితి ఏంటండి? ఏమండి, అందరూ ఏక మనస్సు కలిగి ఉండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, విశ్వసించిన వాళ్ళందరూ ఎలాగున్నారండి? అపొస్తలుల కార్యాలు 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మయు గలవారై ఉండిరి. ఇది ప్రారంభ పరిస్థితి. సంఘము ప్రారంభమైనప్పుడు విశ్వసించిన వారందరూ, ఎందరైతే యేసును అంగీకరించారో వాళ్ళందరూ ఏకాత్మ ఏక హృదయం గలవారై ఉన్నారు. కానీ కొద్ది రోజుల్లోగా పరిస్థితి మారిపోయింది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు గలవని చూసారా? మీలో కలహములు కలవని క్లోయ ఇంటి వారి వలన తెలియవచ్చును. చూసారా? ఇప్పుడు గమనించండి, బాబెలు గోపురం దగ్గర లింక్ చెబుతున్నా, వినండి, ముగించేస్తా 2-3 నిమిషాలు. బాబెలు గోపురం దగ్గర సాతాను సమాజములో దేవుడు చీలికలు, విభేదాలు దేవుడే పుట్టించాడు. దానికి ప్రతీకారంగా దేవుని సమాజములో ఇప్పుడు సాతాను చీలికలు సృష్టించాడు. విశ్వాసులలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, అసూయ, కలహము, ద్వేషము, మనుషులు కలిసి ఉండలేకపోతున్నారు. బాబెలు గోపురం దగ్గర అనైక్యత సాతాను మీద దేవుడు ప్రయోగించిన ఆయుధం. ఇప్పుడు క్రైస్తవ సమాజంలోని అనైక్యత, అక్కడేమో అనైక్యత, ఇది అనైక్యతే, 2 అనైక్యతలే. బాబెలు గోపురం దగ్గర చీలికలు, బాబెలు గోపురం దగ్గర అనైక్యత, సాతాను మీద దేవుడు ప్రయోగించిన ఆయుధం. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉండే సిద్ధాంత విభేదాలు దేవునికి విరోధంగా, దేవుని సమాజానికి విరోధంగా సాతాను ప్రయోగించిన ఆయుధం. సైతాను గొప్ప కాపీ మాస్టరు. వాడికి సొంతది ఇది రాదు. ఎలాగొస్తుంది? వాడు సృష్టికర్త కాడు కదా. వాడు ఆది నుంచి దొంగ అని చెప్పాడు యేసయ్య. వాడు దొంగ దోచుకోవడానికి తప్ప దేనికి రాడు. దొంగ, అబద్ధికుడు, నరహంతకుడు. దేవుని దగ్గర అన్నీ ఎత్తుకుపోతాడు వాడు. దేవునికో కొడుకున్నాడు, నాకో కొడుకు ఉండాలి, ఎంత వాడు. దేవుడు ఏదంటే వాడు అదంటాడు, నేను కూడా అంటుంటాడు వాడు తెలుసుకున్నాడు బాబెలు గోపురం దగ్గర, ఓహో మనకు విరోధంగా ఎవడైనా ఉంటే వాళ్ళను బలహీనపరచాలంటే చీలికలు సృష్టించాలి అని దేవుణ్ణి చూసే నేర్చుకున్నాడు. ఇప్పుడు సంఘం వానికి విరోధంగా ఇక్కడ చీలికలు పెట్టాలంటే వాడికి చాలా సులభం. ఎందుకో తెలుసా? విశ్వాసిలోని విమోచన ఒక్క దెబ్బతో, ఒక్క క్షణంలో జరగడం లేదు. అది జీవితకాలపు ప్రాసెస్. ముందు ఆత్మ విమోచింపబడుతుంది, కానీ శరీరం ఇంకా పాతదే. ఆదాము హవ్వల నుంచి వచ్చిన రక్తమే కనుక ఈ శరీరంలో పాప మరణాల నియమం ఉంది.
ఆత్మ ఎప్పుడు దేవుని చిత్తం జరిగించడానికి చూస్తుంది, కానీ దానికి విరోధంగా పోరాడే అవకాశం శరీరానికి ఉంది. శరీరంలో పాప నియమం ఉంది. దాన్ని సాతాను బలంగా వాడుకొని ఇటు ఆత్మకు విరోధంగా, పరిశుద్ధాత్మకు విరోధంగా, లేఖనాలకు విరోధంగా, పరిశుద్ధ దేవుని పరిశుద్ధ సంకల్పానికి విరోధంగా విశ్వాసులలోని శరీర తత్వాన్ని, శరీర సంబంధమైన అహంభావాన్ని, అసూయను, ద్వేషాన్ని, మూర్ఖతను సైతాను సమృద్ధిగా వాడుకుంటున్నాడు. ఇవాళ క్రీస్తు సంఘం చీలిపోయింది. ఎలా కలపాలి? కలపాలంటే ఒక్కటే మార్గం. ఇన్ని సిద్ధాంతాలతో చీలిపోయాం కదా. ఇన్ని సిద్ధాంతాలతో చీలిపోయిన మనం మళ్ళీ ఒక భాష ఉంది, ఆ భాషలో కలిసిపోవచ్చు. మిగతావన్నీ పక్కన పెట్టేసేస్తే నీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు, నా అభిప్రాయం, నా పద్ధతి వేరు, మీ అభిప్రాయం, మీ పద్ధతి వేరు. కానీ ఇవన్నిటి మధ్యలో అందరినీ కలిపేసే ఒక్క విషయాన్ని దేవుడు పెట్టాడు. ఆ భాష పేరు ప్రేమ అనే భాష. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం కదా మనం చదువుకున్నాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. సంఘములో సాతాను ఏం కలిగించాడు? అనైక్యత. పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలిగిస్తున్నాడు? ఐక్యత. ఐక్యత రెండు విధాలు. ఐక్యత రెండు విధాలు. ఒకటి పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత, ఇంకొకటి సాతాను కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలిగిస్తే దాని లక్షణాలు ఏంటంటే, మొట్టమొదట సత్యమందు ప్రతిష్ఠితులగుట చేత విశ్వాసులు ఏకమవుతారు. ఇది మొట్టమొదటి లక్షణం. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగినప్పుడు యేసయ్య ప్రార్థన నెరవేరుతుంది. లెట్ మీ రిపీట్ మై స్టేట్మెంట్. పరిశుద్ధాత్మ కార్యము జరిగినప్పుడు మన రక్షకుడైన యేసు ప్రార్థన నెరవేరుతుంది. యేసు ప్రార్థనకు జవాబు వస్తుంది. పరిశుద్ధాత్మ కార్యం జరిగితే యేసు ప్రార్థనకు జవాబేమిటి? యోహాను 17వ అధ్యాయంలో యేసు చేసిన ప్రార్థన ఏం ప్రార్థన తెలుసా? 20-21 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే కాదు ప్రార్థించడం, వీళ్ళ ద్వారా నమ్మే వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నా. 22 మనము ఏకమై ఉన్నలాగున. ఇది యేసయ్య ప్రార్థన. అందరూ ఏకమై ఉండాలి. ఇవాళ ఉందా అట్లా క్రైస్తవ సమాజం? లేదు. ఎందుకు లేదు? ఈ 20, 21, 22 వచనాల్లో యేసు చేసిన ప్రార్థన ఫలించాలంటే అంతకు ముందు ఆయన 17వ వచనములో చేసిన ప్రార్థన నెరవేరాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయ. ఎప్పుడైతే సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారో ఆటోమేటిక్గా తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్లు ప్రతి విశ్వాసి ఇంకో విశ్వాసితో ఐక్యత కలిగి ఉంటాడు. సత్యము అనేది అవసరం. సత్య ప్రత్యక్షత ఒక్కొక్కడికి ఒక స్టేజ్లో వస్తుంది. అందరికి ఒకేసారి సత్యం గోచరం కాదు. వాడి ఎదుగుదల, వాడికి ఉండే ప్రత్యక్షత, వాడిలో ఉండే హృదయ సున్నతి,
విధేయత, ఇవన్నీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. చెప్పగానే రెఫరెన్సులు చూపగానే అందరూ ఒక సత్యంలోకి రారు. ఎందుకు రారు? ఈ రెఫరెన్స్ ఉంది, దీన్ని బట్టి నువ్వు ముంచడం బాప్తిసం పొందాలా, ఈ రెఫరెన్స్ ఉంది, దీన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి, ఈ రెఫరెన్స్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలో మాట్లాడాలి అని చెప్తే వాడు ఇంకో వచనం చెప్తాడు. ఇగో ఉంది కదా. వాక్యం చూపినంత మాత్రాన అందరూ సత్యంలోకి వచ్చేస్తే మార్టిన్ లూథర్ కాలంలోనే మొత్తం సంపూర్ణులు అయిపోయేవాళ్ళు. అలా రారు. అహం అనే మృగంగా ఉన్నాడుగా. నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటానేంట్రా, నువ్వు చెప్తే వినాలా నేను, మాకు తెలుసు బైబిల్ అనే మనస్తత్వం ఉంది. మెల్లిమెల్లిగా గ్రహిస్తారు సత్యాన్ని. మరి ఈ లోపల ఎలాగా? సరే, సత్యము అనేది అర్థమై అందరూ ఏకం కావాలంటే అది లాంగ్ టైం ప్రాసెస్. ఇంకొక విషయం ఉంది, ప్రేమలో ఏకం కావచ్చు. మనము ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? దయచేసి 4:3 ఎఫెసీ పత్రిక 4:3 ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు. ఈ ప్రేమ అనేది యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. ప్రేమ అంటే ఏం ప్రేమించాలి సార్? వాడు నాకు ఇష్టం లేదు, ఏం లేదు, వాడు అన్య భాషలు మాట్లాడతాడు. నేను ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకొని వాడు రంగు షర్ట్ వేసుకొచ్చాడు. ఐ డోంట్ లైక్ దిస్ ఫెలో. అరే బాబు, సరే తెల్ల బట్టలు వేసుకుందాము, దాని మీద ఆధారపడి గొడవ ఎందుకయ్యా అంటే, లేదు, జయించువారు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. ఏదో ఒక ఇష్యూ. మీ ఆడవాళ్ళు గాజులు వేసుకున్నారు, లేకుంటే మీరు గడ్డాలు మీసాలు ఎందుకు పెంచుకున్నారు అన్నాడు ఒక ఆయన. ఒకప్పుడు నాకు ఉండేది కదా గడ్డాలు పెంచుకోవడం. ఎందుకు పెంచుకోవద్దండి అంటే, మీసాలు పెంచుకోవడం పరిశుద్ధులకు తగదండి అన్నాడు. ఎందుకు తగదన్నాను? మీసం అంటే రోషానికి పౌరుషానికి సూచన. రోషం వచ్చినప్పుడు, కొట్లాడకు వచ్చినప్పుడు మీసం తిప్పుతాడు వాడు. మీసం పెంచుకోవద్దు, తప్పు అన్నాడు. ఏనన్నా అట్టయితే రెండవ రాకడలో మీరు యేసయ్యకు కూడా షేవింగ్ చేసేటట్టుంది బాబు. ఇది పరిశుద్ధత కాదు బాబు. ఆయనకు కూడా ఇంత మనం యేసయ్య ఫోటోలు పెట్టుకుని ఇక్కడ దాకా వెంట్రుకలు ఉంటే గడ్డం ఉంటుంది. వీడు మంగళ కత్తి పట్టుకొని యేసయ్య రాగానే, ప్రభువా ఇది పరిశుద్ధత కాదు, నువ్వు షేవింగ్ చేసుకొని చెప్పేటట్టు ఉంది. అరే పర్సనల్ మ్యాటర్ పోయి వాడిని షేవింగు అని కొంతమందికి ఏమో క్లీన్ షేవ్ చాలా బాగుంటుంది, కొంతమందికి గడ్డం మీసాలు ఇష్టం. అది దాని మీద రక్షణ ఆధారపడి ఉందా? రక్షణ మన మీసం మీద ఆధారపడిందా? యేసు రక్తం మీద ఆధారపడి ఉందా? ఈ మైనర్ ఇష్యూస్ మీద కొట్లాటలు ఏంటండి? ఇక ఈ గొడవ పడలేక నేను కనీసం తెల్ల బట్టలు వేసుకోకపోతే ఒప్పుకోవట్లేదు. అదేంటంటే పరిశుద్ధ జీవితం ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి. సరే కనీసం పై భాగం అన్నా పరిశుద్ధంగా ఉందామని వాళ్ళని నేను. అదేంటండి మొత్తం పరిశుద్ధంగా ఉండాలి కదా అంటే, హృదయ శుద్ధికి అలవాటు, దాన్ని హృదయం ఇక్కడ ఉంది కదా. ఇవన్నీ అన్నెసెసరీ ఇష్యూస్. రకరకాల ప్రేమ కలిగి ఉండండి. ఎట్లా ప్రేమ కలిగి ఉంటాం? నా సిద్ధాంతం వేరు, వాడి సిద్ధాంతం వేరు. దీనికి ఒక చిట్కా ఏంటంటే వెరీ సింపుల్. పెంతెకోస్తోళ్ళు అంటే హెబ్రోన్ వాళ్ళకి ఇష్టం లేదు, హెబ్రోన్ వాళ్ళు అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరి దరువు, ఎవరి శృతి వాళ్ళదే. కానీ అందరికీ యేసయ్య అంటే ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అంటే ఇష్టం లేని క్రైస్తవుడు ఉంటాడా?
ఏ డినామినేషన్, ఏ మత శాఖ అయినా సరే పక్క డినామినేషన్ మీద నిప్పులు కక్కుతాడు, కానీ యేసయ్య అనే మాట గుర్తు రాగానే చల్లబడతాడు. యేసయ్య అంటే ఇష్టం. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నేను కూడా ఆయన కొరకు ప్రాణం ఇచ్చేస్తానంటాడు. ప్రియులారా, యేసు మీద ఉన్న ప్రేమతో మనం ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. యుద్ధనీతి, రాజనీతి ఏంటంటే, మై ఎనిమీస్ ఎనిమీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా శత్రువు యొక్క శత్రువు నా ఉత్తమ స్నేహితుడు. అలాగే మనకందరికి బద్ధ శత్రువు సాతాను. మనందరి నాశనానికి తీసుకెళ్ళే ప్లాన్ వేసినోడు వాడు. వాడిని తలకాయ చితగొట్టినటువంటి మొనగాడు మహాశూరుడు మన ప్రభువైన యేసు, మన బెస్ట్ ఫ్రెండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు వేరే సిద్ధాంతం తెలియదు. యేసయ్య అంటే ఇష్టమా కాదానండి? ముందు అక్కడ ఏకముగండి. యేసు నా దేవుడు, నా రక్షకుడు, నా ఆరాధ్య దైవం, నా సర్వస్వం ఆయన. ఆయన కొరకే నేను జీవిస్తాను, జీవించిన మరణించిన నా యేసు కొరకే అనుకొని చూడండి. తాగినోడికి మత్తెక్కినట్టే ప్రేమ మత్తెక్కుతుంది నీకు. ఎంత కమ్మటి భావన, ఎంత కమ్మటి భావన! ఈ దైవ ప్రేమ అనే ఈ మైకం తెలియనోడే ఆ పనికిమాలిన మైకం వెంట పడతాడు. ఆ మైకం నీ ఆరోగ్యాన్ని జడగొడుతుంది. దైవ ప్రేమ అనే మత్తు నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, దీర్ఘాయుష్యునిస్తుంది, నిత్యాయుష్యునిస్తుంది. కనుక ప్రియులారా, అందరిని ప్రేమతో ఏకం చేయాలి. ఇవాళ క్రైస్తవ డినామినేషన్లన్నీ ఒక మాట నేర్చుకోవాలి. మనము ఏకముగా ఉండకపోవడం సాతాను యొక్క కుతంత్రం. ఇది సాతాను ఆయుధం. సైతానును జయించాలంటే మనం ఏకమైపోవాలి. ఏకమైపోవాలంటే ఒకటి గమనించాల, సిద్ధాంతాలు ఎలా ఉన్నా సరే ఈ సిద్ధాంతాలు మనల్ని పరలోకము చేర్చవు. యేసు రక్తమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. మన కొరకు రక్తము కార్చి మరణించి తిరిగి లేచిన యేసు మన రక్షకుడు. ఆయన కొరకు మనందరం ఏకమవుదాం. నా సిద్ధాంతం వేరు, మీ సిద్ధాంతం వేరు కావచ్చు. నాకు అర్థం కాలేదు, మీరే రైట్ ఏమో, తర్వాత అర్థమవుతుందేమో. ఈ లోపల నువ్వు నేను కలిసి యేసయ్యనైతే ప్రేమిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను కలిసి ఆయన చిత్తము నెరవేరుద్దాం, ఆయన నామాన్ని ప్రకటిద్దాం, సువార్త ప్రకటిద్దాం. సువార్త ప్రకటించొద్దు అనే శక్తులను మనం కలిసికట్టుగా ఎదుర్కొందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు మీదకి పోయి సువార్త చెప్పినప్పుడు మీరు ఏం చెప్తారంటే నేను అడుగుతా. సువార్త చెప్పినప్పుడు ఏం చెప్తారు? ఓ సహోదరి సహోదరులారా, మీరందరూ అన్య భాషలు మాట్లాడని చెప్తారా? ఓ మిత్రులారా, మీరందరూ ముంచడం బాప్తిసం పొందమని చెప్తారా? ఏం చెప్తారు? త్రిత్వం ఉన్నదని చెప్తారా? ఏం చెప్పవు. సిలువను గూర్చి మాట్లాడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువను గూర్చి ఎత్తి చూపితే, సిలువ మీద వ్రేలాడుతున్న యేసుని ఎత్తి చూపితే ప్రజలు రక్షణ పొందుతారు. సిలువ దగ్గరికి అయితే రాని, తర్వాత వాడు ఏ సిద్ధాంతంలోకి వస్తాడు వాడి ఇష్టం. యేసయ్యకు 100 గదుల ఇల్లుంది. యేసయ్య ఇంట్లోకి అయితే రాని, వచ్చినాక ఏ గదిలో పడుకుంటాడో దేవుడు వాడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని, అంతకన్నా ముఖ్యంగా భారత క్రైస్తవ సమాజాన్ని ఏకము చేసే కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం.
రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇప్పుడు రాష్ట్రీయ మసీహి పరిషత్ అదే పనిలో ఉంది. బాబు, సిద్ధాంతాలు చెప్పుకొని ఒకరినొకరు ద్వేషించుకోవద్దు. మనం ఒకరినొకరు ద్వేషించుకుంటున్నందుకు మతోన్మాద శక్తులు బలపడి మణిపూర్ అనే ఆ అగ్నిగుండం లాంటిది తయారైంది. అదేదో రావణ కాష్టం ఆరిపోకుండా తగలబడుతుంది అంటారు వాళ్ళు. అది మనం నమ్మడం లేదు, కానీ ఈడియం చెప్పా, అది ఇంకా మణిపూర్ ఆరిపోకుండా అట్లాగే తగలబడుతుంది. ప్రియులారా, మళ్ళీ ఒకసారి వీళ్ళకి అధికారం వస్తే మొత్తం భారతదేశాన్ని మణిపూర్ లాగా మార్చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు మతోన్మాదులు ఇళ్లల్లోకి వస్తారు, చర్చిల్లోకి వస్తారు, కొడతారు, మానభంగాలు చేస్తారు. ఇది వాళ్ళ ప్లాన్. దీన్ని ఆపగలిగిన శక్తి ఒక్కటే ఉంది, క్రైస్తవ సంఘాల ఐక్యత. క్రైస్తవ సంఘాల ఐక్యతకు ఒక్కటే మార్గం ఉంది, యేసు మీద ఉన్న ప్రేమతో మనం ఒక్కటే పోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మాట నెరవేర్చాలి, సువార్త ప్రకటించాలి. ఆదివారం ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదు. ఆదివారం ఎవరి చర్చిలో వాళ్ళ సిద్ధాంతం చెప్పుకొని వాళ్ళ దశంభాగాలు వాళ్ళే తినండి, మాకు రూపాయి కూడా వద్దు. నీ చర్చ, నీ రాజ్యం నువ్వు ఏలుకో. మన హక్కులు కాపాడుకోవాలనుకున్నప్పుడు అన్ని సంఘాలు ఒకటే రోడ్ ఎక్కాలి. ఎప్పుడైతే ఈ పరిస్థితి ఉంటుందో మతోన్మాదం తోక ముడుస్తుంది, మన దేశం సత్యంతో నింపబడుతుంది. అందుకొరకు పోరాడదాం ప్రియులారా. దయచేసి ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరం రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని ఐక్యపరచు తండ్రి. బాబెలు గోపురం దగ్గర సాతాను సమాజమును నువ్వు చీల్చావు. సాతాను వచ్చి అహంభావాలు రెచ్చగొట్టి సిద్ధాంత విభేదాలు సృష్టించి యేసయ్య నీ సంఘాన్ని చీల్చాడు. సిద్ధాంతాలతో చీలిపోయిన మమ్ములను ప్రేమతో ఏకం చేయి తండ్రి. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి. ప్రేమ కలిగి ఉన్నటకు, ప్రయాసపడుటకు నేర్పించండి. ప్రేమే ముఖ్యం, ఇంకేది ముఖ్యం కాదు. ఐక్యతే ముఖ్యం, ఇంకేది ముఖ్యం కాదని జ్ఞాన హృదయం మాకందరికి దయచేయమని అడుగుదాం. అలాంటి జ్ఞాన హృదయం యావత్తు భారతదేశ క్రైస్తవ సంఘ నాయకులందరికీ దయచేయమని అడుగుదాం. అడ్డుగోడలు బద్దలు కట్టుకొని భారతీయ క్రైస్తవ సమాజం ఒక మహాశక్తిగా సంఘటితం కావాలని మనం ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యాన్ని ఫలింపచేయండి. ఐక్యత కంటే మా సిద్ధాంతాలే ముఖ్యమనుకునే మూర్ఖత నుండి, ఆ అహంభావపూరితమైన ఆలోచన విధానము నుండి ప్రతి క్రైస్తవ సంఘ నాయకుడిని విడిపించండి, విడిపించండి, విడిపించండి తండ్రి. ఈ అహంభావం అనే బంధకాలను యేసు నామములో త్రెంచి పారవేస్తున్నాం తండ్రి. నేను ముఖ్యం కాదు, నా అహంభావం ముఖ్యం కాదు, నా ఘనత, నా గౌరవం ముఖ్యం కాదు, మేము ఐక్యంగా ఉండటమే ముఖ్యం అనే జ్ఞాన హృదయం సకల క్రైస్తవ డినామినేషన్ల నాయకులకు, సభ్యులందరికీ దయచేయండి. యోహాను 7లో, యోహాను 17వ అధ్యాయంలో 17వ వచనం, 20, 21, 22 వచనాల్లో మీరు చేసిన ప్రార్థన ఈ ప్రేమ అనే ఉద్యమము ద్వారా మీరు ఫలింప చేయమని, ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి ఆత్మ కలిగించు ఐక్యములో ప్రతి ఒక్కరిని ఐక్యపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం.
ప్రభేశు రక్తమునికి జయం, ప్రభేశు నామమునికి సంపూర్ణ జయం, అపవాదికి వారి సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్.